హలో అండి. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది కూల్గా ఐస్ క్రీమే కదా. సో ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ని డెలీషియస్గా ఇంట్లోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ డెలీషియస్ డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూడండి, నేను చూపిస్తున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మిల్క్ మేడ్, విప్పింగ్ క్రీమ్ అండ్ కోకో పౌడర్. అండ్ డార్క్ చాక్లెట్స్ అనేది ఆప్షనల్ అండి, టాపింగ్ కోసం మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా మిల్క్ మేడ్ని నేను హాఫ్ క్వాంటిటీగా తీసుకుంటున్నా. ఇది మినీ ప్యాక్ చూసారు కదా, 190 గ్రామ్స్ ఉంది. అందులోనే హాఫ్ క్వాంటిటీ అంటే 1/3 కప్ వచ్చింది. ఒకవేళ కప్ మెజర్మెంట్ మీకు లేకపోయినా ఆ కప్ ఆ ప్యాక్లో హాఫ్ క్వాంటిటీ అనేది మీకు తెలుస్తుంది కదా, అది తీసుకోండి. ఆ హాఫ్ క్వాంటిటీ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది టేబుల్ స్పూన్ అంటే మీ దగ్గర లేకపోయినా నార్మల్ స్పూన్తో అయినా ఒక 2 to 3 స్పూన్స్ వస్తాయన్నమాట నార్మల్ స్పూన్కి అయితే. అండ్ స్పూన్ కొలత కూడా మీకు అవసరం లేదండి. ఏంటంటే డార్క్గా కనిపిస్తుంది అనమాట మీకు చాక్లెట్ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు మీరు మిక్స్ చేసుకున్నాక అది కనిపించే ఏమంటారు, అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంత డార్క్గా కనిపిస్తే ఓకే, మనకి కన్సిస్టెన్సీ సరిపోతుందని తెలుస్తుంది. ఒక 2 to 3 స్పూన్స్ నార్మల్ స్పూన్స్ అయితే ఇంట్లో అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చిన్న మిస్టేక్స్ కూడా జరిగినాయి, అవి కూడా చెప్తాను మీరు ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో. సో ఇది ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇదిగోండి, ఒక బౌల్ తీసుకున్నా. ఆ బౌల్ కింద ఇంకో బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకున్నాను అనమాట. ఈ బౌల్ కూడా ఫుల్ చిల్డ్గా ఉంది, అంటే ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నదనమాట. ఇందులో మనం హాఫ్ కప్ తీసుకున్నాం, 1/3 కప్పు మనం మిల్క్ మేడ్ తీసుకున్నాం కదా. సో హాఫ్ కప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను. తీసుకొని ఇక బీటర్తో ఎలక్ట్రిక్ బీటర్తో స్టార్ట్ చేశానండి. చూసారా, ఇదే నేను చేసిన మిస్టేక్. బౌల్ వెడల్పుగా ఉండడం వల్ల మొత్తం క్రీమ్ అంతా ఇల్లంతా చిందేసింది. కేవలం నా హ్యాండ్స్ మీదే కాదు, మొత్తం చిందేసింది. సో నేను ఇక్కడ మళ్ళీ బౌల్ చేంజ్ చేసుకొని చిన్న గిన్నెలో, లోతైన గిన్నెలో చేసుకోవాలన్నమాట విప్పింగ్ అనేది. అది ఎలక్ట్రిక్ బీటర్తో అయితే. సో బీటర్తో ఒక 5 to 6 మినిట్స్, మ్యాక్సిమం 7 మినిట్స్ అన్న పడుతుందండి ఫుల్ పీక్స్ రావాలంటే. అండ్ బీట్ చేసుకున్నాక మామూలుగా నార్మల్ సాఫ్ట్ పీక్స్ వస్తే చాలు. హై పీక్స్ కేక్ క్రీమ్ లాగా చేయకండి. కేక్ క్రీమ్ అనేది కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్కి అంత స్టిఫ్గా చేయకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఒక 5 to 7 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. చాలా జాగ్రత్తగా వేపించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్న టైంలో ఒక మూత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఫ్లేవర్ తెలీదు. వెనీలా ఎసెన్స్ వేసుకుని ఒకసారి బీట్ చేసుకున్నాక చూడండి, కొంచెం సాఫ్ట్ అనేది అయ్యింది, ఇంకొంచెం దగ్గర పడింది కదా మన క్రీము. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్క్ మేడ్ అండ్ కోకో పౌడర్ మిక్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. అది మొత్తం ఇందులో కలిసేలాగా జాగ్రత్తగా విప్పింగ్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఏ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది స్వీట్ అండ్ మిల్క్ మేడ్ కాబట్టి, మిల్క్ మేడ్ అంటేనే స్వీట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు షుగర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. లైట్ స్వీట్ ఉంది అని షుగర్ మాత్రం యాడ్ చేయకండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది లైట్గానే స్వీట్ ఉంటుంది. ఫుల్ హెవీగా స్వీట్గా అనిపిస్తే తినలేము ఐస్ క్రీమ్ చిల్డ్గా. చూసారా, క్రీమ్ మిక్చర్ యాడ్ చేశాక మనకి చాక్లెట్ ఎంత చక్కగా ఫామ్ అయిపోయింది ఐస్ క్రీమ్. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి, మరీ లూజ్ అవ్వకూడదు, థిక్ అవ్వకూడదు. ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చాక మనం బీటర్ తీసేసి, ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ని ఏ మౌల్డ్లో వేసుకోవాలనుకున్నామో ఆ మౌల్డ్ తీసుకొని
దీన్నైతే ఏం ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఐస్ క్రీమ్ మిక్స్ని. అండ్ జాగ్రత్తగా చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు మాత్రం నాకు విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు ఎంత ఇల్లంతా అయిపోయింది. అలా కాకుండా మీరు జాగ్రత్త పడతారనే నేను అది స్కిప్ చేయకుండా వీడియో చూపించాను అనమాట. వెడల్పు దాంట్లో చేసుకోకండి. అండ్ ఇదిగోండి, టాపింగ్ కోసం నేను డార్క్ చాక్లెట్ చిప్స్ చూపించాను కదా, అవి యూస్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని కలపకండి, ఐస్ క్రీమ్ని అలాగే ఉండనివ్వండి. చాక్లెట్ చిప్స్ అనేవి వాటంతట అవే దాంట్లో మెల్ట్ అవుతాయి. సో మీరు ఐస్ క్రీమ్ని అయితే కదపద్దు. చాక్లెట్ చిప్స్ పేస్ట్ చేసిన తర్వాత అందులో మీకు టూటీ ఫ్రూటీ ఏమన్నా చాక్లెట్లు కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఈ క్లీన్ ర్యాప్తో దీన్ని క్లోజ్ చేస్తున్నాయండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా క్లీన్ ర్యాప్ అనేది మనం వేసుకుంటే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఎయిర్ టైట్ కంటైనర్లో ఇట్లా ఫ్రీజ్ చేస్తున్నాను నేను. ఈ ఓవర్ నైట్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉండి తీసాను. అండ్ చూడండి, మన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ చాలా స్టిఫ్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఐస్ క్రీమ్. అండ్ ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని నేను తీసి చూపిస్తాను మీకు. నాకైతే ఐస్ క్రీమ్ స్కూప్ లేదు, సో నేను ఇంట్లో ఉన్న గరిటతోనే ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాను తీయడానికి. అండ్ ఈ గరిటని ఒకసారి చన్నీళ్ళలో పెట్టి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. నేను బౌల్లో ప్లేస్ చేస్తాను. అండ్ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మాయిస్ట్గా ఐస్ క్రీమ్ చూడడానికే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దీన్ని టాపింగ్ కోసం ఇంకొన్ని డార్క్ చాక్లెట్ చిప్స్తో టాపింగ్ చేసుకుంటే అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినేడానికి కూడా. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఈజీ అండి చేయడానికి. అయితే మీకు 10 మినిట్సే పడుతుంది, ఎందుకంటే 7 మినిట్స్ బీటింగ్కి పోతుంది అండ్ 3 మినిట్స్ దాని మిక్చర్ యాడ్ చేసుకోవడానికి. అండ్ చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రస్ట్ మీ, మీరైతే రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్, అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.